ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాక్ వెబ్ సిరీస్ గురించి. ఇది మనకి డార్క్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీని లెంత్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ గాను, ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 45 మినిట్స్ స్పామ్ తోటి మనకి మొదటి ఎపిసోడ్ నుంచే కథలోకి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. ఈ స్టోరీ మనకి రియల్ బేసిస్ మీద, ఇన్సిడెంట్స్ మీద బేస్ అయ్యి తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్లో అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్లో పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు, అలాగే ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తుంది సొసైటీని అనేది మొత్తం క్లియర్గా ఎమోషన్స్ తోటి డ్రివైన్ చేశారు మొత్తాన్ని వెబ్ సిరీస్ని. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. ఇది ఫస్ట్లో స్లో స్టార్ట్ అయిన ఎపిసోడ్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తుంది ఈ వెబ్ సిరీస్. ఇంకా యాక్ట్రెస్ విషయానికి వస్తే అలీ ఫజల్ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా అతను చూపించే ఎమోషన్స్ అండ్ ఆ ఫీలింగ్స్ అవన్నీ మనకి చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఇంకా సోనాలి బింద్రే గారు తన పోర్షన్ ఉన్న సీన్స్ అన్నీ ఎమోషనల్గా చాలా హెవీగా ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్ మనకి స్లోగా అనిపించవచ్చు. అలాగే ఇందులో చూపించిన కొన్ని సీన్స్ మనకి డిస్టర్బింగ్గా కూడా అనిపిస్తాయి. అయితే మొత్తానికి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో ఉన్న థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, డ్రామా ఇష్టపడిన వాళ్ళకి ఇది తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. ఇది స్టోరీ, యాక్టింగ్, టెక్నికల్ వర్క్ ఇవన్నీ ఈ వెబ్ సిరీస్లో మనకి చాలా బాగా ఆకట్టుకుంటాయి. నాకైతే ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది. మీరు మాత్రం ఈ వెబ్ సిరీస్ చూస్తే ఎలాగుందో కామెంట్లో పిన్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరింత కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.